ఆచి చికెన్ మసాలా. ఖమ్మంలో భూదాన్ భూముల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి అదిత మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మీ హయాంలో పేదలకు భూములు ఎందుకు క్రమబద్దీకరించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలోనే ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా గుడిసెలు వేశారని ఫైర్ అయ్యారు. అందరికీ నమస్కారం. కేటీఆర్ గారు ఖమ్మం భూదాన్ భూముల తొలగింపు విషయంలో ఇప్పుడొచ్చి మీరు మీ నాయకులు మొసలి కన్నీళ్లు గారుస్తుండ్రు. గతంలో 2014 నుంచి 23 వరకు అధికారంలో ఉన్నది మీరే కదా. మరి అప్పుడు ఆ భూములను ఈ పేదలకు ఎందుకు క్రమబద్ధీకరించలేదు? ఎందుకు పట్టాలనివ్వలేదు? హలో బీఆర్ఎస్ లీడర్లు, మర్చిపోయినరా? 2019లో అక్రమణాలపై నోటీసులు పంపించిందే మీ ప్రభుత్వంగా. నోటీసులు ఇచ్చి కేసులను కోర్టు దాకా తీసుకెళ్లారు కాబట్టే ఈ రోజు హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగాలు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అర్హులైన ప్రతి పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ కూల్చివేతలో ఇల్లు కోల్పోయిన వారిలో నిజమైన అర్హులు నిరుపేదలెవరో గుర్తించి సంపూర్ణ సర్వే నిర్వహించాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలిచ్చారు. భూదాన్ భూములంటే పేదలకు పంచాల్సిన పవిత్రమైన భూమి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండతో కొంతమంది దళారులు, నకిలీ సంఘాల నాయకులు అమాయకమైన ప్రజల వద్ద 50,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేసి ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా గుడిసెలు వేయించారు. 250 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని కాజేయాలని చూస్తున్న బీఆర్ఎస్ ల్యాండ్ మాఫియా ఆట కట్టించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. దళారుల చేతిలో మోసపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లునిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. చివరిగా చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం. భూదాన్ బోర్డ్ రూల్స్ ప్రకారం అర్హులైన వారికి న్యాయం చేస్తాం తప్ప పేదల ముసుగులో వచ్చిన కబ్జాదారులను మాత్రం ఎట్టి పరిస్థితితో విడిచిపెట్టేది లేదు. అర్హులైన ప్రతి పేదవాడితో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ నిల్చుంటుంది. జై కాంగ్రెస్.